వెళ్తే దేవునికి సిలువ వేస్తానని తెలుసు కదండి. అయినా కూడా తన సహోదరులు దేవుని వెళ్ళమని చెప్తున్నారు అక్కడికి. అంటే దేవుడు చనిపోవాలని తన సహోదరులు కోరుకుంటున్నట్టే కదా. అలా కోరుకుంటున్నారు కాబట్టి దేవునికి ఎందుకంటే దేవుణ్ణి తన సహోదరులు విశ్వసించలేదు, నమ్మలేదు. ఇప్పటికి కూడా దేవునికి నమ్మలేదు. తన దేవుని కుటుంబం దేవునికి సాక్షిగా తనకి సహాయకరంగా లేరు. అదొకటి మనం గమనించాలి. ఇంకొకటి ఏంటిదంటే మార్కు సువార్త 3వ అధ్యాయము 20వ వచనము. అందులో ఏముంది? తన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు ఈ సంగతి విని ఆయన మతి చెలించినదని చెప్పి ఆయనను పట్టుకుపోయి. మతి చెలించిందని ఎవరు చెప్తున్నారండి? యేసుక్రీస్తు సహోదరులు యేసుక్రీస్తుకు మతి చెలించిందని చెప్తున్నారు. అంటే ఇక్కడ 2-3 విషయాలు ఏం చెప్తున్నానంటే, దేవుని పట్ల వ్యతిరేకంగా తన సహోదరులు ఉన్నారు. దీనిని బట్టే దేవుడు తన సహోదరులకు తన తల్లిని అప్పగించకుండా తన ప్రియ శిష్యుడిని దగ్గరుండి చూశాడు. కాబట్టి తన స్థానాన్ని తన శిష్యుడికి ఇచ్చి తన బాధ్యతను, తన తల్లి బాధ్యతను తనకు అప్పగించాలని దేవుడు అనుకున్నాడు. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళకి అంటే సహోదరులకు, దేవుని సహోదరులకు యేసుక్రీస్తు వారికి మధ్య రిలేషన్ అనేది సరిగా లేదు. కాబట్టి దానివల్ల కూడా ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? నేను చెప్పేది మీకు అర్థం అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఇక్కడ మతి చెల్లించి దేవుని సువార్త చెప్తుంటే, వాళ్ళ దేవుని సువార్త యేసుక్రీస్తు వారి సువార్త చెప్తుంటే అది సువార్త చెప్తున్నారని తెలిసి కూడా వాళ్ళ సహోదరులు కావాలని ఏమని చెప్పారు? దేవునికి మతి చెల్లించింది కాబట్టి ఇలా చెప్తున్నారని చెప్పారు. అలా చెప్పినప్పుడు సొంత కుటుంబం వాళ్ళే యేసుక్రీస్తు గురించి అలా చెప్పినప్పుడు ప్రజలు యేసుక్రీస్తుని నమ్ముతారా అండి? విశ్వసిస్తారా? ఇప్పుడు నేనైనా సరే, నేను పిచ్చిదాన్ని మా అమ్మనే చెప్పింది అనుకో, మీరు నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు కానీ మంచిదాన్ని అని అనుకుంటారు ఎప్పుడైనా కూడా? నా మాట ఎవరైనా వింటారా? వినరు కదా కంపల్సరీ. వాళ్ళ అమ్మనే చెప్పింది తను పిచ్చిదాన్ని, నేను ఎందుకు నమ్మాలి అని అంటారు ఎవరైనా కూడా. తన సొంత సహోదరులే కూడా దేవుణ్ణి అలా హేళన చేశారండి. ఇంకొక మాట మార్కు అందులోనే 31లో 3వ అధ్యాయం 31. తన సహోదరులు తల్లి వచ్చి, అంటే ఇంకొక చోట తన సహోదరులతో మరియా కూడా, తన కుమారులతోటి మరియా కూడా వచ్చిందండి. తన సహోదరులు తల్లి వచ్చి వెలుపల నుంచి ఆయనను పిలువనంపించింది. జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండి వారు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా, ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియ చూచి, ఇదిగో నా తల్లియు నా సహోదరులు, దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడనని సహోదరియుని తల్లి అని చెప్పింది. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? దేవుడు ఒక చోట కూర్చున్నప్పుడు తన చుట్టూ గుంపులుగా జనాలు దేవుడు సువార్త చెప్తున్నారంటే మనం దేవుని నమ్ముకున్నాం కాబట్టి దేవుడు మనకు సువార్త చెప్తున్నప్పుడు మనం దేవుని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాం కదండి. దేవుడు చెప్పిన మాటలు వినాలనుకుంటున్నాం కదా. అప్పుడు అక్కడ కూడా మరి ఒక సందర్భంలో మరియా కూడా తన బిడ్డలతో పాటు వెళ్ళిందనమాట. వెళితే అక్కడ తన శిష్యుడు చుట్టూ గుంపులుగా ఉన్నప్పుడు వాళ్ళకి లోపల వెళ్ళడానికి ప్లేస్ లేనప్పుడు అక్కడ ఉన్న ఒక శిష్యుడిని పిలిచి, మేము వచ్చామని యేసుక్రీస్తు చెప్పమని చెప్తే తన శిష్యుడు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్తారు. ఏమని? నీ సహోదరులు నీ తల్లి వచ్చారండి. అప్పుడు అంటే అప్పటి వరకు దేవుని వాళ్ళు విశ్వసించట్లేదు, మతి చెల్లించిందని దేవునిపై దూషణలు చేశారు కదండి. అయితే దేవుడు ఏమన్నాడంటే, ఎప్పుడు కూడా దేవుడు ఇలా అంటారని మీరు నమ్ముతారా? కానీ దేవుడి నుంచి నీ నోటి నుంచి నీ మాట వచ్చింది. ఏమని ఇక్కడ చెప్తున్నారు? ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని. అంటే దేవుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నాడు? నా తల్లి నా సహోదరులు ఎవరు అని. అక్కడ దేవునికి ఎంత బాధ కలిగి ఉంటే ఆ మాట వచ్చి ఉంటుంది, అవునా కాదా? ఇలా ఇవన్నీ సందర్భాలు అంటే తన సహోదరులకు దేవునికి ఇలా సందర్భాలు చాలా జరిగాయండి. జరుగుతున్నప్పుడు ఇదే క్రమంలో దేవుణ్ణి సిలువ వేశారు. వేసినప్పుడు కొందరు వచ్చి మరియాతో చెప్పారు, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నారండి, కొట్టుకుంటూ ముళ్ళతోటి కొట్టుకుంటూ కలవరి సిల్వ భారాన్ని మోసుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారని మరియాతో చెప్పినప్పుడు ఒక్కసారిగా మరియా
కుప్పకూలి. ఎవరైనా కూడా అంతే, తన కొడుకుని బాధపడుస్తున్నారని చెప్తే ఏ తల్లి అయినా కూడా కుప్పకూలిపోతుందండి. అంటే నేను ఏం చెప్తున్నా అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారికి తన సహోదరులకు ఇలా ఒక తర్వాత ఒకటి ఘర్షణ జరుగుతున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేయడం జరిగిందన్నమాట. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి సిలువ వేస్తున్నప్పుడు తనకు సంబంధించిన శిష్యులు కానీ అందరూ కూడా ఫస్ట్ పారిపోయారు శిష్యులకు యేసుక్రీస్తు అని పట్టుకున్నప్పుడు. తర్వాత మొదటగా యోహాను వచ్చాడన్నమాట. యోహాను దేవునికి చాలా ప్రియ శిష్యుడు అండి. కానీ మొదట తనే పారిపోయాడు. కానీ తర్వాత వచ్చాడు, నేను చచ్చిపోయినా పర్వాలేదు కానీ నా తండ్రిని విడిచి నేను ఉండలేనని. మళ్ళీ యోహాను వచ్చాడు, తన శిష్యులు కూడా తిరిగి వచ్చేసారు. అయితే మరియాతో చెప్పగానే మరియా బాధపడి కృంగిపోతున్న సమయంలో ఎవరైనా కూడా తన కొడుకు చనిపోతున్నానంటే ఏ తల్లి అయినా కూడా చూడడానికి వెళ్తుందండి. తను వెళ్తున్నప్పుడు తన మిగతా కుమారులు తన తల్లిని అడిగారు, మనము యూదా జాతికి చెందిన వాళ్ళము, యేసుక్రీస్తు ప్రభు వారి సిలువ వేస్తున్నాం, మీరు కూడా వెళ్తే మమ్మల్ని కూడా ఊరి నుంచి బహిష్కరిస్తారు, చంపేస్తారని మరియను వెళ్లకుండా ఆపారట. కానీ మరియా తన కుటుంబాన్ని కూడా వదిలేసి యేసుక్రీస్తు ప్రభు వారి కోసము సిలువ వేసిన ప్లేస్కి వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తన సహోదరులను కూడా మరియా అంటే తన కుమారులను కూడా విడిచిపెట్టేసి తన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేసింది. సిలువ వేస్తున్నప్పుడు దేవుడికి అర్థమవుతుంది, దేవుడికి సమస్తం తెలుసు కదండి. దేవుడికి జరిగేది తెలుసు, జరగబోయేది తెలుసు, ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి పైనుంచి దేవుడు మరియను చూస్తున్నాడు. మరియ నా తల్లి నా సహోదరులను నా కుటుంబాన్ని విడిచిపెట్టి నా కోసం వచ్చేసింది, నేను కొద్ది క్షణాలకు చనిపోతానని దేవుడికి తెలిసినప్పుడు నేను చనిపోతే నా తల్లి ఒంటరిగా అయిపోతుందని తను బాధపడి, నా తల్లి నా కోసం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది, ఎన్నో బాధలు భరించింది, నేను వెళ్ళిపోతే నా తల్లి ఒంటరిగా అయిపోతుంది, నా కోసం తన కుటుంబాన్ని తన పిల్లల్ని వదిలేసి వచ్చేసిందని దేవుడు బాధపడుతున్నప్పుడు తన తల్లి పక్కన నిల్చున్న తన తన ప్రియ శిష్యుడైన యోహానుని చూచి, యోహానుని చాలా దగ్గరగా చూశాడు కదండి దేవుడు. యోహాను ఎలాంటి వాడో తెలుసు కదా, అందుకే కదా యోహానుని తన ప్రియ కుమారుని చేర్చుకున్నాడు. తన స్థానాన్ని యోహానుకి ఇచ్చి తన తల్లిని తన ఇంట చేర్చుకోమన్నాడు. అర్థమైందా నేనేం చెప్పానో? తన సహోదరులు ఉన్నారు, కానీ తన సహోదరుల పట్ల తనకు దేవునికి నమ్మకం లేదు. తన కోసము తన సహోదరులు భయపడ్డారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేస్తున్నా కూడా రాలేదు. నా తల్లిని కూడా చంపేస్తారని కూడా వాళ్ళు అనుకున్నా కూడా అది లెక్క చేయకుండా మరియా తన నలుగురు బిడ్డలను వదిలేసి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు తన సహోదరులను కాకుండా తన తల్లి బాధ్యతను ఎవరికి ఇచ్చారు? తన ప్రియ శిష్యుడైన యోహానుకి ఇచ్చాడు. నేను ఇప్పుడు చెప్పిన స్టోరీ మీకు అర్థమైందా అండి? తన కుమారులు తన సహోదరులు ఉన్నా కూడా యోహానుకి ఎందుకు ఇచ్చాడు మీకు అర్థమైంది కదా. ఎందుకంటే దేవుడు తన స్థానాన్ని యోహానుకి ఇచ్చాడు. అంటే తను చూసుకునే విధంగా తన తల్లిని చూసుకోవాలని, తన సహోదరులు చూసుకోలేరని తన ప్రియ శిష్యుడైన దగ్గర నుంచి తన సమస్తాన్ని చూసిన దేవుడు యోహానుని తన స్థానాన్ని ఇచ్చి తన తల్లిని తన ఇంట చేర్చుకోమన్నాడండి. నేనైతే ఫస్ట్ అయితే షాక్ అయ్యాను. నేనైతే యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే అనుకున్నాను. నేను దేవుణ్ణి, నేను ఇన్సార్లు బైబుల్ చదివాను, నేను వాక్యం చదివాను, కానీ నాకు కూడా తెలియదు. నిజంగా చాలా మందికి తెలియదు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కరే అనుకుంటారని, ఒక్కరే కుమారుడని. కానీ ఇవాళ నేను చదివినప్పుడు వాక్యం నాకు 2 విషయాలు, నాకు సిలువపై మాట్లాడిన 7 మాటల్లో నాకు 2 చాలా అంటే చాలా ఇష్టం అండి. ఒకటి, ఇదిగో నీ తల్లిని నీ ఇంట చేర్చుకో. 4వ మాట, ఇవి 2 చాలా వేదనతో కూడిందండి. 3వ మాట, తను చనిపోతున్నప్పుడు తన తల్లి ఒంటరిగా అయిపోతుందని బాధపడి తను కృంగి కుషించిపోయి ఉంటాడు దేవుడు. 4వ మాటలో ఏంటి? తను వేదనను అనుభవించి అంతసేపు కొడుతున్నా తిడుతున్నా సిలువ భారాన్ని మోస్తున్న దేవుడు 4వ మాటలో వచ్చేసి ఏలి ఏలి లాబాన సబక్, అంటే నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు. అది కూడా చాలా వేదనతోటి అంతసేపు దేవుడు కొడుతున్నా తిడుతున్నా ఏమీ మాట్లాడలేదు, కానీ చివరి క్షణాల్లో తనకు వేదన అనుభవించి నా తండ్రి నన్ను ఎందుకు చెయ్యి విడిచిపెట్టాడని చెప్పాను. మనం కూడా అంతేనండి. ఇప్పుడు మనం ఈ 3వ మాటలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు చనిపోతాడని తెలిసి కూడా చివరి క్షణం వరకు తన తల్లిని విడిచిపెట్టలేదు. చివరి క్షణం వరకు తన బాధ్యతను విడిచిపెట్టలేదండి. 3వ మాటకు అర్థం బాధ్యత. తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను విడిచిపెట్టకుండా తన చనిపోయేంత వరకు తన తల్లికి ఏ కష్టం రాకుండా తన ప్రియ శిష్యుని ఎంచుకొని తన తల్లి బాధ్యతను తనకు అప్పగించాడు.
కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదండి, తల్లిదండ్రులని ఎంతవరకు చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. నేనైతే చాలా మందిని చూశాను. మనకు ఒక ఏజ్ వచ్చి మనం ఒక స్థాయిలో స్థిరపడినప్పుడు, అప్పుడు మనం ఒక స్థాయిలో స్థిరపడగానే మన అమ్మ నాన్న ఏమైపోతారు, వృద్ధాప్యంలో ఓల్డ్ ఏజ్ అయిపోతారు. ఓల్డ్ ఏజ్ అయినప్పుడు మనకు కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఏంటి, కొంచెం చాగస్తాం. అంటే వాళ్ళ చిన్న పిల్లల మనస్తత్వం అండి, వాళ్ళని చూసుకోరు, ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు సిల్వలో అంత భారాన్ని, అంత వేదనని అనుభవిస్తున్నా కూడా తన బాధని పట్టించుకోకుండా కింద తన నిల్చున్న తన తల్లిని కన్నీటిని చూసి, తన బాధని చూసి తన తల్లి గురించి బాధపడ్డాడే కానీ తన సిల్వ వేసినందుకు తన బాధని అయితే యేసుక్రీస్తు ప్రభు వారు అనుకోలేదు. తన బాధను పట్టించుకోలేదు. తన తల్లి ఎక్కడ ఒంటరిగా అయిపోతుందో, తన తల్లిని నేను ఒంటరి చేసి పోతానని తన తల్లి చివరి క్షణం వరకు, చనిపోయేంత వరకు యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లి గురించి మాత్రమే ఆలోచించాడండి. మనం కూడా ఇక్కడ మన దేవుడు చెప్తున్నాడు, మనం చనిపోయే చివరి క్షణాల వరకు మన తల్లిదండ్రులను మనము విడిచిపెట్టకూడదు. ఎప్పుడు కూడా మనము తల్లిదండ్రులను విడిచిపెట్టామంటే దానికంటే మూర్ఖత్వం ఎక్కడి ఉండదండి. మనము తల్లిదండ్రులకు ఎంత లోబడి, ఎంత వాళ్ళకి మనకు బాధ్యతగా మన తల్లిదండ్రులు మనం స్వీకరిస్తామో అంత దీవెనలు మన దేవుడి నుంచి మనము పొందుతాము. ఎందుకంటే తల్లిదండ్రులు లేని మనం లేవు. దేవుడు అదే మనకు చెప్తున్నాడు. చెప్పే ప్రతి మాటలో ఒక అర్థం, చెప్పే 7 మాటల్లో ఒక అర్థం ఉందండి. 4వ మాటల్లో కూడా తల్లిదండ్రులకు, 3వ మాటలో కూడా తల్లిదండ్రుల గురించి చెప్తున్నాడు. నేను చూస్తాను, నేను మా ఇంటి ఓనర్ చాలా ముసలామె పాపం, తనకి 3 కొడుకులట. ఒక కొడుకు చనిపోయాడు, 3వ కొడుకు దగ్గర ఉంటుంది. అంటే 1 నెల ఇక్కడ ఉంటుంది, 1 నెల 2వ కొడుకు, 3వ కొడుకు చనిపోయాడు, 2వ కొడుకు దగ్గర 1 నెల, మొదటి కొడుకు దగ్గర 1 నెల అండి. అంటే వాళ్ళు షిఫ్ట్ వైజ్, అంటే 1 మంత్ నా దగ్గర, 1 మంత్ నీ దగ్గర అని పనిచేస్తున్నారు ఆమెను. కానీ టీనేజ్ అంటే మనం ఎట్లైనా గడిపేస్తామండి. ఓల్డ్ ఏజ్లో అక్కడ నుంచి 1 నెల, ఇక్కడ నుంచి 1 నెల అంటే వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలుగుతారా? ఎంత బాధకరం తెలుసా వాళ్ళకి. ఎంత మేము ఉండే అపార్ట్మెంట్ ఎంత పెద్దది, అంత సంపాదించి కూడా, అంత చేసి కూడా ఆమె చెప్తా ఉంటుంది, మా ఇంటి ముందు వచ్చి కూర్చుంటుంది. 1 నెల రోజులు ఉందండి, నెల రోజులు అంటే ఆమెకు ఒక విషయం చెప్పామనుకో, ఒక 2 సెకండ్లో మళ్ళీ మర్చిపోతున్నాను. అది అలుసుగా తీసుకొని నా ముందే ఆమె కోడలు పేరు పెట్టి పిలిచి, సరే కోడలంటే వేరే ఇంటి నుంచి వచ్చిందండి, తన సొంత కుమారుడే కదా, ఎన్ని మాటలు తిడతాడంటే నాకు చాలా బాధ వేసేసింది. తల్లిదండ్రులు లేని వాళ్ళకి తెలుసు ఆ బాధ ఏంటో, ఉన్న వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రులు లేని వాళ్ళకి, ఆమె ఎంత ఆస్తి సంపాదించిందంట, ఇప్పుడు కట్టిన ఇల్లు కూడా వాళ్ళ హస్బెండ్, అంటే ఆ ముస్లామే వాళ్ళ హస్బెండే అంటండి. అంత అనుభవించి కూడా నెల రోజులు ఇక్కడ, నెల రోజులు అక్కడ. సరే నెల రోజులు ఇక్కడున్నా అక్కడున్నా, సరే 2 కుమారులు వేరే చోటు ఉన్నారు కదా అంటే ఇద్దరు కూడా సరిగా పట్టించుకోరు. ఆమె పొద్దున వెళ్ళిపోతుంది, వాళ్ళకి ఒక ఓన్ బిజినెస్ ఉంది, పొద్దున వెళ్ళిపోయి మళ్ళీ నైట్ 9 o'clock వస్తుంది. ఆమె ఆ మధ్య తింటుందో లేదో చాలా బాధ వేసేస్తుంది. చాలామంది ఎందుకు అట్లా చేస్తారో నాకు అర్థం కాదు. అంత భారం అయిపోతారు తల్లిదండ్రులు, ఎందుకో నాకు అర్థం కాదు. లేని వాళ్ళు ఏడుస్తున్నారు, బయట లేరని ఒంటరిగా ఏడుస్తున్నారు. కానీ ఉన్నవాళ్ళు తన తల్లిని సరిగా చూసుకోక, డబ్బులు ఉన్నా లేకున్నా కూడా తల్లిదండ్రులను ఎప్పుడు విడిచిపెట్టొద్దండి. దేవుడు శ్రమలు వచ్చినా తను చనిపోతాడని చివరి క్షణాల వరకు కూడా మరియని విడిచిపెట్టలేదు. అదే దేవుడు మనకు చెప్తున్నాడు ఇక్కడ 3వ మాటల్లో. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా చివరి క్షణం వరకు తల్లిదండ్రులను విడిచిపెట్టొద్దని ఈ 3వ మాటలో దేవుడు మనకు చెప్తున్నాడండి. నిజంగా తల్లిదండ్రులను విడిచిపెట్ట మాత్రం అంతకంటే దరిద్రం మన జీవితంలో ఇంకేమీ లేదు. వాళ్ళు మనల్ని విడిచిపెట్టారా? లేదు కదా. మనం చిన్నప్పటి నుంచి ఎంత అల్లరి చేసినా, కష్టం చేసి ఒక స్థాయిలో తెచ్చినప్పుడు, మన అవసరం వాళ్ళకు ఉందని తెలిసినప్పుడు వాళ్ళని వదిలేస్తే ఎంత బాధ ఉంటుందండి. కానీ కూడా వాళ్ళు మనకు శాపనార్థాలు పెట్టరు. ఎందుకంటే ఏ తల్లి కూడా పెట్టదు, నాకు తెలిసైతే పెట్టదు. నేను చెప్పేది ఒకటేనండి, నేను చాలా వరకు నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పింది ఎందుకంటే మనం చాలా వరకు మనం ఎలా ఉన్నాము, ఎలా చేస్తామనేది దేవుడికి సమస్తం తెలుసు కాబట్టి, మన జీవితంలో ప్రతిదీ ముఖ్యమే కాబట్టి దేవుడు ప్రతి ఒక్కటి మనకు చెప్తూ వచ్చాడండి. అలాగే ఈ మాట కూడా, మనం ఎంత బాధ వేదనలో ఉన్నా కూడా మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టలేదు. మన అవసరం తల్లిదండ్రులకు ఉన్నప్పుడు కూడా మనం ఎప్పుడు కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టకూడదండి. మన బాధ్యత చివరి వరకు తల్లిదండ్రులకు లోబడి, తల్లిదండ్రులకు వాళ్ళ అవసరం మన అవసరం వాళ్ళకి ఉన్నంత వరకు, వాళ్ళకి అవసరం ఉన్నంత వరకు మనం ఉండకపోవచ్చు. కానీ మనం ఉన్నంత వరకు అయితే మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా ప్రేమగా జాగ్రత్తగా చూసుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంది కూడా ఇదే.
తన తల్లిని తన సహోదరులకు అప్పగించకుండా తన స్థానాన్ని తన ప్రియ శిష్యుడు తన స్వభావం కలవాడు కాబట్టి, తన తల్లిని ప్రేమగా చూసుకుంటాడు కాబట్టి తన చేతికి అప్పగించాడండి. మనం కూడా దేవుని పోలి మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకోవాలని, వారి పట్ల ప్రేమతో, జాగ్రత్తతో, బాధ్యత కలిగి ఉండాలని నేను ఈ మాట చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్.